అతను తన భార్యను హత్య చేశాడు. ఆమె శవాన్ని సముద్రంలో పడేశాడు. సాక్ష్యం లేదు, ప్రశ్నలు లేవు. ఉదయం వచ్చేసరికి జీవితం మామూలుగానే అనిపించింది. ఇంటిని శుభ్రం చేశాడు. మిగిలిన ఆనవాళ్లన్నీ కాల్చేశాడు. తప్పు చేసిన భావన కోసం ఎదురుచూశాడు. కాని అది రాలేదు. దాని బదులుగా ఒక విచిత్రమైన దాహం, గొంతులో ఎండిపోయినట్టుగా నిరంతరం గీసే గరుకు అనుభూతి. అతను ట్యాప్ తెరిచాడు. గ్లాసులో నీళ్లు నింపుకున్నాడు. ఒక గుటక తాగాడు. అయితే వెంటనే ఉమ్మేశాడు. ఉప్పుగా ఉంది. ఇదేమిటి? నీళ్లు ఇలా ఎందుకున్నాయి? బహుశా నీటి సరఫరా కలుషితమై ఉంటుంది అని అనుకున్నాడు. మార్కెట్కి వెళ్ళి బాటిల్ నీళ్లు కొనుక్కొచ్చాడు. ఒక గుటక తాగాడు. మళ్ళీ అదే రుచి. ఇంకో బాటిల్, ఇంకో బ్రాండ్. అయినా అదే ఉప్పు, ఉప్పు, ఉప్పు. రోజులు గడిచాయి. అతను తాగిన ప్రతి చుక్క నీళ్లు సముద్రం రుచే. అతని పెదాలు పగిలిపోయాయి. శరీరం బలహీనమైంది. అయినా తాగుతూనే ఉన్నాడు. కాని ఉప్పు, ఉప్పు. 4వ రోజుకి అతను సింక్ దగ్గర కూలిపోయాడు. చుట్టూ నీళ్లున్నాయి. కాని ఒక్క చుక్క కూడా తాగలేక చివరికి దాహంతోనే చనిపోయాడు. ఒక భయానక సత్యం. సముద్రం తన రహస్యాలను ఎప్పటికీ మరిచిపోదు. అతను అంతా ముగిసిందని అనుకున్నాడు. కాని సముద్రం అలా అనుకోలేదు. కొన్ని అప్పులు ఎంత లోతులో పడేసినా మునిగిపోవు. వాటికి వడ్డీతో తిరిగొస్తాయి.